ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయింది. ఉప్పల్ ఎక్స్ రోడ్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చాలా వీడియోలు తీస్తున్నా. ఇది ఇంకొక వీడియో. 5:58 వెరీ వండర్ఫుల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్. May 30th. ఈరోజు రేపు కలిస్తే మే ఫినిష్ అవుతుంది. ఇదిగోండి ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర స్కై వాక్. ఈ పక్కనే ఉంది చూడండి, స్కై వాక్ దగ్గర పక్కనే గ్రౌండ్ లెవెల్లో బెడ్ వర్క్ జరిగింది. పిల్లర్ వేయడం జరుగుతుంది. పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఒక వీడియో చేసిన ఆల్రెడీ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఏం జరుగుతుందని. ఇప్పుడు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు చూపించాలనుకుంటున్నా. మన బైక్ రీడింగ్ వచ్చేసి 40,206. అండ్ ఆటో వాళ్ళకైతే చాలా గిరాకు ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. గతంలో కూడా వచ్చిన నేను మొత్తం ఫుల్ ఆటోలు అయితే వచ్చి అవుతున్నాయి. అండ్ ట్యాక్సీ వాళ్ళు కూడా వచ్చి అవుతున్నారు. స్కై వాక్ని అయితే బాగా వాడుతున్నారు అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్. మనం ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది లేదు, బట్ ప్రీవియస్ గవర్నమెంట్ అయితే స్కై వాక్ వేయడం చాలా మంచిది అనిపించింది నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఇది కూడా ఒకటి. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, నాకు నచ్చిన ప్రాజెక్టులో ఇది ఒకటి, ఉప్పల్ స్కై వాక్. ఇది సిచ్యువేషన్. ఇదిగోండి ఇక్కడ అంతా ఆటో వాళ్ళు ఉన్నారు. మనం వెనక ఎక్కడ గ్యాప్స్ లేవు, ఎక్కడ అంటే అక్కడ బండ్లు ఆగి ఉన్నాయి. ఇది మొత్తం వన్ వే చేసినారు. నాకు కూడా తెలియదు వన్ వే చేసినారు అని. యాక్చువల్లీ నేను ఈ గల్లీలకి రావచ్చు రాజలక్ష్మి థియేటర్ పక్క నుంచి అని అనుకున్నా, బట్ గల్లీలోనే పెట్టినారు. ఒక్కసారి ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చారనుకోండి డైరెక్ట్ బగాయత్ వరకు వెళ్ళాలి, మధ్యలో గ్యాపులు ఏం లేవు. కాబట్టి ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా రాకముందే ఆడ LFJC దగ్గరనే మీరు టర్న్ తీసుకున్నారు అనుకోండి, ఆరామ్సే ఇటు ఇక్కడ దాకా రావచ్చు. థ్యాంక్ యూ అన్న. స్టాండ్ అని చెప్తున్నా అన్న, మనకు ఒక అలవాటు ఉంది, ఈ మధ్యలోనే అయింది అది స్టాండ్ మార్చుకోవడం. ఇదిగోండి మొత్తం ఆటోలే, మొత్తం ఆటోలే, ఆటో ఆటో ఆటో. అప్సిగూడ నుంచి వచ్చిరు అనుకోండి, ముందు దాకా రాకండి. ఆ LFJC రాకముందుకే ఆ స్టేడియం మెట్రో స్టేషన్ ఉంటుందిగా, ఆ మెట్రో స్టేషన్ కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ మన పిస్తా హౌస్ ఉంటుంది, అటు నుంచి వచ్చేసిరు అనుకోండి ఇటు రావచ్చు ఆరామ్సే. ఇదిగోండి ఇదే చిల్కనార్ పోయే దారి, ఇటు రావచ్చు. ఈ రోడ్డు కూడా ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ ఫుల్ జనాభా ఉన్నది. 117 కొరకు ఇక్కడ ఆగుతున్నారు, ఆ ఉప్పల్ దాకా వెళ్తుందని. ఇక ఆటో వాళ్ళు అయితే అన్న వాళ్ళు ఇది 2 వే చేసుకురు, ఈ రోడ్ని ఇటు నుంచి వచ్చేస్తారు. మనం తెలియకుండా ఇళ్ళకైనా వచ్చినాము, అది 1 వే అంట. గల్లీలో ఉన్న వాళ్ళు ఎట్లా మరి 1 వే అయితే ఇటు రావాలంటే? సరే అది పెద్ద తర్వాత విషయం. ఇదంతా కూడా ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్లు. ఈ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కలిపేస్తారు. అయితే లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజనే ఉంది ఈ రూటు, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, పాత వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే 1 వే పెట్టిరు. ఇప్పుడు ఇటు నుంచి రిజిస్టర్ ఆఫీస్లోనికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళాలి, కానీ ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకి ఇటు వచ్చి బయటికి వెళ్ళడానికి లేదు. అది ఒక రకమైన ఇబ్బంది అనుకోవచ్చు. బట్ హెవీ ట్రాఫిక్ వల్ల 1 వే ఏర్పాటు చేసినారు. గాంధీ స్టాచ్యూ దగ్గర బస్ స్టాండ్, ఇది షెల్టర్ ఉండదు. ఇక మన హైదరాబాద్లో చాలా చోట్లలో షెల్టర్ ఉండదు అనుకోండి. ఎన్నో వీడియోలు చేసిన, నో రెస్పాన్స్. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉంది, ఇదిగోండి చూడండి. వావ్, ఇది ఇక్కడనే ఫ్రేమ్ చేసేస్తారు, ఈ పిల్లర్ పైన పెట్టేది. ఇది నేను ఎక్కడ చూసిన అంటే ఇట్లా ఇక్కడనే వర్క్ చేసేది మన ప్యారడైస్ నుంచి డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి కూడా సేమ్ ఆ పిల్లర్ల మధ్యలోనే వర్క్ చేసేది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అట్లాంటిది అబ్జర్వ్ చేసిన. వెరీ గుడ్. వాళ్ళు ఎక్కడనో వేసి ఆడికేం తీసుకొచ్చే బదులు ఇక్కడనే వేయడం అనేది మంచిదే. ఓకే, అండ్ ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎట్లా కలుపుతారు, ఎక్కడ డౌన్ ర్యాంప్ ఎక్కడ వస్తుంది, అప్ ర్యాంప్ ఎక్కడ వస్తుంది అనేది చూడాలి. బట్ ఇక్కడ చాలామందికి గిరాకీ పోయింది అని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ వల్ల వస్తున్నాయి. బట్ ఇంతే ఆగమేగా, అంటే స్పీడ్ చేయాలి వర్క్. 6 నెలలు క్లోజ్ అని అన్నారు కొంతమంది 3 నెలలు క్లోజ్ అన్నారు ఉప్పల్ ఎక్స్ రోడ్. బట్ ఎన్ని రోజులు క్లోజ్ అయి ఉంటుందో చూడాలి. ఈ 2 వీలర్లు కార్లు ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏముండదు దాదాపు. బట్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పోయే వాళ్ళకే చుట్టూ తిరుగుడు ఉంది చాలా.
ఇదిగోండి ఇక కొత్త విషయం, ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చేసిన ఇప్పటికే నేను. ఇది పిల్లర్ నెంబర్ 6-5 మధ్యలో వర్క్ జరగడం అనేది. ఇటు 2 సైడ్స్ నుంచి వర్క్ జరిగితే బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి కూడా జరుగుతుంది, అటు నారపల్లి వైపు నుంచి కూడా జరుపుకుంటూ వస్తుంది. వెరీ గుడ్, గొప్ప విషయం. ఇది ఉప్పల్ బస్ స్టాండ్. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్ వరకు సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్లో, ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయిన తర్వాత అనేది కాన్సెప్ట్. ఇక చరిత్రలో మళ్ళీ ఇట్లాంటి రోజులు వస్తాయి అంటే మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా బంద్ అవుతుందా ఎక్స్ రోడ్ అంటే మనకు తెలియదు. అది ఇప్పుడైతే ఫ్లైఓవర్ వర్క్ వల్ల బంద్ అయింది. ఇటు సైడ్ మెట్రో వేయాల్సింది, బట్ ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి సరిపుచ్చుకున్నారు. ఇటు కూడా గట్కేసర్ దాకా మెట్రో వేస్తే అయ్యేపోతుండే. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా హెల్ప్ అవుతుండే. ఈ బస్ స్టాండ్ కలకలలు ఆడేది ఆపోజిట్, ఓవర్లో ఎయిర్పోర్ట్. ఇది ఉప్పల్ ఏషియన్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఏదో పేరు మారింది, సినీవర్స్ అంట, సినీవర్స్ మల్టీప్లెక్స్. ఇప్పుడు మనము ఇటు వరంగల్ వైపు నుండి ఇటు బోడుప్పల్ మేడిపల్లి నుండి వచ్చిన వాళ్ళు ఎటు పోవాలని అంటే ఇట్లా ఇప్పుడు కొంచెం లెఫ్ట్లో ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ డే టైంలో నైట్ టైంలో 2 వీడియోలు తీసిన, అది చూడని వాళ్ళ కొరకు ఎక్స్ప్లెనేషను. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ మేఫిల్ ఉంది కదా, మేఫిల్ దాటగానే లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్ళిపోతే ఉప్పల్ బగాయత్ అని వస్తుంది. ఉప్పల్ బగాయత్ నుంచి బయటకు వస్తే నాగోల్ ఎక్స్రోడ్, నాగోల్ వస్తుంది. ఆ నాగోల్ నుంచి రైట్ కొట్టి ఇటు ఉప్పల్ ఎక్స్రోడ్ దాకా రావాలి, లేదా అటు సైడ్ వెళ్ళాలనుకుంటే నాగోల్ నుంచి ఎల్బినార్ వైపు వెళ్ళొచ్చు. ఈ రెగ్యులర్గా ఎల్బినార్ వెళ్ళే వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్న రూటు, బట్ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎవరికంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళకి. ఇటు నుంచి 1 కిలోమీటర్ పోతే ఉప్పల్ ఎక్స్ రోడ్ వచ్చేది, కానీ ఇప్పుడు ఇట్లా చుట్టూ 4-5 కిలోమీటర్లు తిరగాలి, 40 నిమిషాలు సుమారు ట్రావెల్ చేయాలి. ట్రాఫిక్ వల్ల 40 నిమిషాలు ఈజీగా పడుతుంది ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర రావాలంటే. సికింద్రాబాద్కి పోయేటోళ్ళు ఇప్పుడు ఉప్పల్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర పోవడానికి అంత టైము పడుతుంది, వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతున్నది. ఇది పల్లె వెలుగు, ఓకే, పల్లె వెలుగుతూనే ఉండాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మిషన్, ఇట్ ఈస్ ఎమోషన్ ఫర్ మీ అంట. బైక్ గురించి రాసిండు బ్రో పల్సర్ మీద. అండ్ ఇంకా ఈ ఎక్స్ రోడ్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసిన ఆన్సర్ చేస్తే, నాకు తెలియంది మన ఛానల్ని చూసే వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. పిల్లర్ నెంబర్ 24, 25 పిల్లర్ దాటగానే లెఫ్ట్ సైడ్లోనే ఉప్పల్ బస్ స్టాండ్ అనేది డిస్టిక్ బస్ స్టాండ్ ఏర్పాటు చేసినారు. ఇది కూడా గతంలో చాలా వీడియోలు చేసిన, అండ్ ఇక్కడ దాకా వచ్చిన కాబట్టి బస్ స్టాండ్ తోటి వీడియో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. గ్యాప్ తీసుకొని బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం. మొత్తం బస్సెస్, డిస్టిక్ బస్సెస్. ఓకే, ఇక ఇక్కడికి వచ్చే ఎక్కండి, ఇక్కడనే బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి చాలా వరకు. ఇదిగోండి, ఓ అన్న వీడియో తీస్తున్నాను నవ్వుతున్నా ఆటో అన్న, నేనేం తీస్తలే అన్న, టెన్షన్ పడదు. ఈ బస్సు ఇటు నుండి వేస్తుంది, మనం బస్సు క్రాస్ అవుదాం. ఇది ఉప్పల్ నల్ల చెరువు మేమంతా అప్డేట్ కూడా తీయడం జరిగింది. జూన్లో మళ్ళీ ఆ చెరువు గురించి కూడా డీటెయిల్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ టు ఉప్పల్. ఈ వీడియో కాన్సెప్ట్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. బైక్ రీడింగ్ 40,207. పక్కన కూడా 7.